హాయ్ హలో నమస్తే. ఒక టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఇంటర్నెట్లో. ఎస్, మనం ఎన్నో మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నాము. ఆ మాస్ హీరో టీజర్ ఎప్పుడు వస్తుందా, అసలు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఎందుకంటే ఫస్ట్ అసలు మేలో అనుకున్నారు రిలీజ్ డేట్. సో మొత్తానికి వినాయక చతుర్థికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అది ఆగస్ట్ 27న. సో అసలు అది ఏంటా అంటే మాస్ జాతర ఇది నిజంగానే. రవితేజ ఫ్యాన్స్ అందరికీ, నేను కూడా ఫ్యానే కాబట్టి. సో రవితేజ మాస్ జాతర టీజర్ రిలీజ్ అయింది. అసలు ఈ టీజర్ ఎలా ఉంది ఏంటి వెయిట్ చేద్దాం. నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఈగర్గా ఉన్నాను. ఫస్ట్ ఫ్రేమే సూపర్, అసలు మామూలుగా లేదు. అంటే స్టార్టింగ్ షాట్లోనే రవితేజని ఇంట్రడ్యూస్ చేసే ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే ట్రాక్ పైన, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రవితేజ గారు లుక్ ఇంత యంగ్గా, అంటే ఇంత ఫ్రెష్ లుక్లో కనిపిస్తారని. ఆ మీసాలు కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, సూపర్ అనిపిస్తుంది నాకు. సో డెబ్యూటెంట్ డైరెక్టర్ భాను భోగవరపు ఈ సినిమాని మన ముందుకి ప్రజెంట్ చేస్తున్నారు, తీసుకొచ్చారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్ట్ 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు ఇక్కడ శ్రీలీల ఈయనకి జోడీగా నటిస్తుంది. కొన్ని మనం ఇంటర్నెట్లో విన్నాము, వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా, అసలు ఏంటి ఎలా అని. బట్ నెక్స్ట్ ఎంట్రీ శ్రీలీలదే అనుకుంటా, చూద్దాం. వెరీ బ్యూటిఫుల్ పేరింగ్ అని చెప్పొచ్చు. మనందరం అసలు బోల్తా పడ్డాం ఈ విషయంలో. నిజంగానే చాలా ఏజ్ అది కనిపిస్తుంది అనుకున్నాం, కానీ నాట్ ఎట్ ఆల్, బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ గుడ్ కెమిస్ట్రీ మనం చూడబోతున్నాం ఆన్ స్క్రీన్స్ అనిపిస్తుంది ఆన్ ఆగస్ట్ 27th. సో ఎస్, ఇక్కడ రవితేజ గారు వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్గా మనకు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఆ యూనిఫామ్లో అలా చూస్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది. ఓకే, సో ఇందులో కూడా ఒక మంచి ఐటమ్ సాంగ్ ఉండబోతుందని అర్థమైంది. టీజర్లో జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్ గ్లిమ్స్ చూపించారు శ్రీలీలది. ఆ డ్రెస్సింగ్ కానీ అవన్నీ కూడా ప్రీవియస్ కొన్ని తను చేసిన సూపర్ హిట్స్ ఉన్నాయి కదా ఐటమ్ సాంగ్స్, అవి గుర్తుకొస్తున్నాయి. సో మొత్తానికి రవితేజ ఫ్యాన్స్ డిస్టర్బ్ అయిపోవాల్సిందే ఆ రేంజ్లో ఈ ఫైట్ సీన్స్ కావచ్చు, అండ్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. అండ్ యు నో వాట్, 33 years ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. బట్ అది ఎక్కడా కూడా కనిపిస్తలేదు. శ్రీలీల ఒక టీచర్ లేదా లెక్చరర్ లాంటి ఒక తన లుక్ చూస్తుంటే అనిపిస్తూ ఉంది. శారీ కట్టుకొని కొంచెం మెచ్యూర్డ్గా టీచర్స్ ఉంటారు కదా, ఆ విధంగా కనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, ఎస్, ఈ బెస్ట్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ హీరోకి ఆల్రెడీ ఒక గతం ఉంది అని చెప్తున్నారు. గతం మీద ఐ మీన్ మేబీ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉందని అర్థమవుతుంది. ప్రొడ్యూస్డ్ బై నాగవంశీ అండ్ సాయి సౌజన్య. బాగుంది, లాస్ట్ డైలాగ్ కూడా చాలా బాగుంది వీళ్ళిద్దరిది. సో నాకు తెలిసి ఫాదర్ అండ్ సన్ అనుకుంటున్నాను, ఐ రియలీ డోంట్ నో, బట్ ఫాదర్ అండ్ సన్ లాగే అనిపిస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ రవితేజ గారు. అండ్ మొత్తానికైతే ఒక మాస్ జాతర అదుర్స్ టీజర్ మనం చూసాం.
సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ ఆగస్ట్ 27th అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అని. టీజర్ నాకైతే చాలా నచ్చింది. రవితేజ ఫ్యాన్స్కి మాస్ జాతర. ఓకే, సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.